ఓడిపోయే సైడ్ ఎవరు వెళ్తారు పక్కన? ఎవరు వెళ్తారు? గిరిధర్ గారు అసలు ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద ఎప్పుడు అటాక్ చేశాం? పహల్గామ్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. బట్ ఇజ్రాయిల్ ముందుగానే, అంటే వాళ్ళు అనవసరాలు గనక సమకూర్చుకుంటే టార్గెట్ తామని చెప్పి ముందుగానే అటాక్ చేయడం అంటే చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది, దాడికి పెద్దాడి ఇటువంటివి. అంటే మనకు గతంలో అమెరికా ఇరాక్ మీద దాడి చేసింది కదా, సద్దాం హుస్సేన్ తీసేసింది. ఏం కారణం చెప్పి కొట్టారు వాళ్ళని? వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఏదో కొత్త పేరు పెట్టారు. ఏమైనా దొరికాయా? తర్వాత ఏమీ దొరకలేదు. తర్వాత ఏవో రిపోర్ట్లు వచ్చాయి, యూకేలో వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా, టోనీ బ్లేయర్ వాళ్ళందరి రిపోర్ట్స్ ఏం చెప్పాయి, ఊరికే ఫాల్స్ ఒక రిపోర్ట్ రన్ చేశారు, వాడిని ఎలా కొట్టాలని నిర్ణయించుకుంది కాబట్టి ఏదో ముందర నెపం చూపించడానికి ఏదో పెట్టి వీళ్ళు చేశారు. దాంట్లో వీళ్ళు కూడా మన ఏమంటారంటే మన యూకే కూడా దాంట్లో భాగస్వామ్యమే. కాబట్టి ఇదంతా కూడా తప్పు, ఫాల్స్ డైరెక్టివ్ తోటి ఇరాక్ మీద యుద్ధం చేశారని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి యుద్ధం చేయడానికి కారణం ఏదో చూపించాలి కదా. అందుకనే ఈ రోజు ఇజ్రాయెల్ అయిపోయింది, బాంబు అయిపోయింది, స్క్రూ టైట్ చేస్తున్నారు, ఇంకా రేపు పొద్దున మా మీద బాంబు పడేస్తారని చెప్పి ఒక నెరేటివ్ తీసుకొచ్చారు. మా ఇంటెలిజెన్స్ చెప్తోంది అని. దీన్ని ఎవరన్నా కొరాబరేట్ చేశారా? అమెరికాలో తులసి గబార్డ్ రీసెంట్ గా ఆవిడ ఏం చెప్పిందంటే, ఇంకా కొన్ని నెలలు పడుతుంది, ఇప్పట్లో వాళ్ళు బాంబు తయారు చేసే శక్తి వాళ్ళ దగ్గర లేదు, ప్లస్ 2003లో ఖొమైనీ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, మేము వెపన్ గ్రేడ్ కి వెళ్ళము అని అయితే అన్నారో, ప్రస్తుతానికి మనకు వచ్చిన రిపోర్ట్స్ అన్ని కూడా దాంట్లో మార్పు లేదు, వాళ్ళు వెపన్స్ గ్రేడ్ కి వెళ్ళట్లేదు అని తులసి గబార్డ్ చెప్పింది. ఆవిడెవరు? డైరెక్టర్ ఆఫ్ దేర్ ఇంటెలిజెన్స్ వింగ్స్ అన్నిటి కూడా. ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్. సడన్ గా ఈ రోజు ఇజ్రాయెల్ నిర్ణయించుకుంది, మేము కొడదామని నిర్ణయించుకున్నారు కాబట్టి ఇది తీసుకొచ్చారు. ఏదో డొనాల్డ్ ట్రంప్ ని చంపుదామన్నారనో, లేకపోతే మా మీద న్యూక్లియర్ ఇస్తారనో, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక ఫాల్స్ నెరేటివ్. ఇందాక వారు చెప్పారు కదా పుల్లారావు గారు, ఒక డిజిన్ఫర్మేషన్ క్యాంపెయిన్ లాంటిది, మిస్ఇన్ఫర్మేషన్ ఒకటి స్టార్ట్ చేశారు. కాబట్టి వెళ్ళి కొట్టారు. మనం కూడా ఏంటంటే భారతదేశం గతంలో ఇంతవరకు కూడా మనం ఏంటంటే మన మీద దాడి జరిగేంత వరకు మనం ఎప్పుడు కొట్టలేదు. ఈవెన్ 71లో కూడా మన మీద దాడి జరిగిన తర్వాతనే మనం వెళ్ళి కొట్టాం. ఆపరేషన్ సింధూర్లో ఏం చేశామంటే, ఇన్ఫాక్ట్ పహల్గామ్ లో చంపినటువంటి ఎవరైతే టెర్రరిస్ట్ ఉన్నారో వాళ్ళు పాకిస్తానీలా కాదా ఈ రోజు దాకా తేలలేదు. వాళ్ళు ఇంకా దొరకలేదు, వాళ్ళని ఇంట్రాగేట్ చేయలేదు, వాళ్ళని చంపలేదు, ఎవిడెన్స్ లేదు. పాకిస్తాన్ నుంచి ఏమైనా కమ్యూనికేషన్ ఉందా వీళ్ళకి? ఎవిడెన్స్ లేదు, ఏమీ లేదు. మనం పాకిస్తానీ దోషి అని నిర్ణయించుకుని వెళ్ళి కొట్టొచ్చేవాడు. అంతేకాదు దాంట్లో కూడా ప్రియంప్టివ్, ఫస్ట్ టైం మన చరిత్రలో, భారతదేశ చరిత్రలో ప్రియంప్టివ్ గా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ అన్ని కొట్టాం. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ కెపాసిటీని మనం కంప్లీట్ గా ధ్వంసం చేశాం. గతంలో అలా చేయాల. ఈవెన్ 71 లో వాళ్ళు మన ఫార్వర్డ్ బేసిస్ పఠాన్కోట్, ఆదంపూర్ ఈ ప్రాంతాలన్నీ వాళ్ళు బాంబార్డ్మెంట్ చేశారు. అది బాంబింగ్ అయిన తర్వాత రాత్రికి ఇందిరాగాంధీ గారు వాళ్ళతో యుద్ధం ప్రకటించారు. దాని తర్వాత మనం వెళ్ళి కొట్టాం, అది వేరే కథ. కానీ ఎప్పుడు కూడా గతంలో ఉన్నటువంటి పరిస్థితి మనం కూడా పక్కకు వచ్చాము. ప్రియంప్టివ్ కొట్టడం మనం కూడా మొదలుపెట్టాం. ఇజ్రాయెల్ ఎప్పుడు అలాగే చేస్తుంది. ఇజ్రాయెల్ కి ఇప్పుడు ఒక ఆపర్చునిటీ. కానీ మన దగ్గర ఒక యుద్ధం చేస్తే ఇంత విమర్శలు, ఇజ్రాయెల్ అసలు రోజు యుద్ధాలే కదా. మన దేశం ఏదన్నా ఇప్పుడు పాకిస్తాన్ మీద చేస్తే వార్ మాంగరింగ్, ఇది కరెక్ట్ కాదు అంటారు కదా. ఇజ్రాయెల్ అసలు ఎన్ని దేశాల మీద యుద్ధాలు చేస్తుంది ఇంత అలవోకగా? అది అంటే ఎంతమందితో ఫైట్ చేస్తుంది? చుట్టుపక్కల వాళ్ళందరూ శత్రువులే. ఎవరు శత్రువులు కాదు, చాలా కన్ఫ్యూజ్ అవుతాం మనం. అందరు శత్రువులు అనుకుంటున్నాం. ఈ రోజు సౌదీ అరేబియా ఇజ్రాయెల్ సమర్థిస్తోంది, ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తోంది. ఇరాన్ నుంచి మిజైల్స్, డ్రోన్స్ వాళ్ళు ఫైర్ చేస్తే ఇన్ఫర్మేషన్ సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి ఇస్తోంది. వీళ్ళు వెళ్ళి ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. అంటే పాలస్తీనా, యెమెన్, సిరియా ఇవన్నిటితో ఫైట్ చేస్తుంది కదా అంటారా? ఆ దేశాలు, ఈ దేశాలు లేవు, మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం. పాలస్టైన్ అన్న దేశం లేదు, ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దాన్ని మీరు ఏమన్నా కానీ మహమూద్ అబ్బాస్ ఆధీనంలో ఉన్నటువంటి అఫీషియల్ గా యుఎన్ రికగ్నైజ్ చేయలేదు. ఐ అగ్రీ, బట్ నాట్ జస్ట్ దట్, ఈవెన్ హమాస్ ఈజ్ నాట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పాలస్తీనియన్ గవర్నమెంట్. పాలస్తీనియన్ గవర్నమెంట్ కి అధినేత మహమూద్ అబ్బాస్. సో హమాస్ అనేది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. యమన్ దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న ప్రభుత్వం వాళ్ళు వేరే ఉన్నారు, సానాలో ఉన్నారు. ఇప్పుడు యుద్ధం చేస్తుంది హౌతీలు, వాళ్ళు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. కాబట్టి దేశాలు ఎవరు ఇజ్రాయెల్ అపోజ్ చేయట్లేదు. కన్ఫ్యూజ్ అవ్వకండి మీరు. యుఏఈ కావచ్చు, ఈ దేశాలన్నీ కూడా ఇప్పటికి కూడా అబ్రాహమిక్ అకార్డ్ లో వాళ్ళు ముందుకు వెళ్తున్నారు.
సౌదీ అరేబియా ఇజ్రాయెల్ కి వాళ్ళ ఎయిర్ స్పేస్ పర్మిషన్ ఇచ్చింది. వాళ్ళిద్దరి మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. సౌదీ అరేబియా తర్వాత ఇజ్రాయెల్ మధ్యలో దౌత్య సంబంధాలు లేవు. అయినా ఎయిర్ స్పేస్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, రీసెంట్ గా ఇచ్చారు, ఒక 5-6 ఏళ్ల క్రితం ఇచ్చారు. దాన్ని విత్డ్రా చేసింది ఏమైనా సౌదీ అరేబియా? చేయలేదు కదా. వాళ్ళ మీద ఏ ముస్లిం దేశమైన ఆంక్షలు విధించలేదు కదా. వీళ్ళందరూ కూడాను పరోక్షంగా ఇజ్రాయెల్ సమర్థిస్తూనే ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇప్పటికి కూడా ఇంటెలిజెన్స్ షేరింగ్ జరుగుతుంది వాళ్ళిద్దరి మధ్య. ప్రత్యక్షంగా చెప్పరు, ప్రత్యక్షంగా ఏంటంటే స్టేట్మెంట్ ఇష్యూ చేస్తారు, యుద్ధాలు జరగకూడదు, ముస్లిం దేశం మీద దాడి చేస్తున్నారు, ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ వెనకాల చూస్తే కంప్లీట్ గా వాళ్ళని సమర్థిస్తారు. ఈ అబ్రహామిక్ అకార్డ్ తోటి ఏం జరిగిందంటే యుఏఈ పెట్టుబడులు ఇజ్రాయెల్ టెక్నాలజీ తోటి మెడిటరేనియన్ సముద్రాన్ని వాళ్ళు ఫిల్టర్ చేసి డెజర్ట్ ఉన్నటువంటి ఎడారి ఉన్నటువంటి జార్డన్ కూడా సప్లై చేస్తుంది. ఈ ప్రాజెక్ట్స్ ఏమైనా ఆగినాయా? ఇజ్రాయెల్ ఎంబసీని యుఏఈ నుంచి కానీ ఎక్కడి నుంచైనా తీసేశారా? వాళ్ళ ఫ్లైట్లను ఎక్కడైనా ఆపేశారా? ఏమీ లేదు. ఒక్క ఆంక్షలు అంటే ఒక్క ఎవరి మీద కూడా ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఎవరు ఒక్క ముస్లిం దేశం కూడా విధించాలి. కాబట్టి ఇదంతా కూడా అంటే తూతూ మంత్రంగా బయట చెప్తారు కానీ అల్టిమేట్ గా అక్కడంతా కూడా చాలా విపరీతంగా ఆ పరిస్థితి అంతా మారిపోయింది. ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ రోజు ఇరాన్ అన్నటువంటి ఒక పూచి లేకపోతే, ఇరాన్ రెజీమ్ ఖమెనీ ప్రభుత్వం లేకపోతే, అక్కడ నార్మల్ గా ఉన్నటువంటి ఒక దేశం కనుక ఉంటే వాళ్లకు సౌదీ అరేబియాకి ఇజ్రాయెల్ కి ముగ్గురికి కనుక దౌత్యపరమైనటువంటి రిలేషన్షిప్స్ ఉంటే అమెరికా అక్కడ ఏం పని, అమెరికా అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. అందుకోసం అని చెప్పి అమెరికా ఇంట్రెస్ట్స్ కోసము ఇరాన్ లో ఒక శత్రువుని చూపించాలి, ఒక బూచిని చూపిస్తే మిగతా సున్నీ దేశాలు, ఇజ్రాయెల్ వాళ్ళందరూ కూడా అమెరికా మాకు కావాలి, అమెరికా స్థావరాలు కావాలని కోరుకుంటారు. అందుకనే డొనాల్డ్ ట్రంప్ కూడా నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఖమెనీని మీరు టచ్ చేయడానికి వీలు లేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఖమెనీని టచ్ చేయకూడదు అని డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన స్టేట్మెంట్ ని ఇమ్మీడియట్ గా కౌంటర్ చేస్తూ బెంజమిన్ నెతన్యాహు ఏబీసీ న్యూస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏం చెప్పారంటే ఖమెనీని చంపితే కనుక యుద్ధం ఆగిపోతుంది, శాంతి వస్తుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే అమెరికాకు ఇజ్రాయెల్ మధ్యలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి మనకు. అందుకోసమే ఏదో డెవలప్మెంట్ అయింది. ఏం డెవలప్మెంట్ అయిందో మనకు తెలియదు. ఇజ్రాయెల్ ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఏకపక్షంగా ఏం చేసినా కానీ కూడా అమెరికాకి చెప్పి చేస్తారు, అమెరికాకి చెప్పకుండా చేయరు. అమెరికాకి ఏదో చెప్పింది ఇజ్రాయెల్, బెంజమిన్ అయితే ఏదో. బట్ అమెరికా ఇజ్రాయెల్ కవలల్లా కదా, అవిభక్త కవలలే కదా. కానే కాదు. ఇన్ఫాక్ట్ ఇజ్రాయెల్ కి వాళ్ళ మధ్యలో చాలా తేడాలు ఉన్నాయి, అమెరికాకి మధ్యలో చాలా తేడా ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ ని వదిలిపెట్టలేదు అమెరికా. ఇజ్రాయెల్ కి ఎటువంటి ఎప్పుడు మీకు భద్రతా మండలిలో తీర్మానం వచ్చినా అమెరికా వీటో చేస్తుంది కదా కంపల్సరీ. లాస్ట్ టైం రెజల్యూషన్ లో అమెరికా కూడా సమర్థించింది, వాళ్ళని సెన్సర్ చేస్తూ ఈవెన్ అమెరికా కూడా సమర్థించింది. కాబట్టి మనం డైరెక్ట్ గా అలా తీయడానికి వీల్లేదు. లాస్ట్ రెజల్యూషన్ ఆఫ్ కోర్స్ అమెరికా వీటో చేసింది, అంతకంటే ముందు రెజల్యూషన్ లో దానికి ఇంపాక్ట్ ఏం లేదు కాబట్టి అమెరికా కూడా రెజల్యూషన్ సమర్థించింది. హ్యూమానిటేరియన్ ఎయిడ్ ఇవ్వాలి గాజాకి, ఇటువంటి రెజల్యూషన్ దాన్ని సమర్థించింది, అమెరికా కూడా సమర్థించింది. కాబట్టి ఎస్పెషల్లీ జో బైడెన్ ప్రభుత్వం అయితే మనకు ఇజ్రాయెల్ కి సప్లై చేస్తున్నటువంటి వెపనరీ అంతా కూడా ఆపేశారు. కాబట్టి ఇవన్నీ కూడాను అమెరికాలో ఎలా ఉంటుంది, ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. బెంజమిన్ నెతన్యాహు ఏమనుకున్నారంటే డొనాల్డ్ ట్రంప్ రాగానే తన అజెండాకి సమర్థన వస్తుంది, తను చేయొచ్చు, ఇరాన్ కొట్టచ్చు అని అనుకున్నాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఏమన్నాడు, నువ్వేం చేయకన్నాడు. ఆయన ప్రమాణ స్వీకారం చేయక ముందరే ఫోర్స్ చేసి సీజ్ ఫైర్ ఒప్పించాడు అతనితో. ఏ టర్మ్స్ మీద? సంవత్సరం క్రితం జో బైడెన్ తీసుకొచ్చిన టర్మ్సే మళ్ళీ ఇజ్రాయెల్ ఒప్పుకొని సీజ్ ఫైర్ చేశారు. డొనాల్డ్ ట్రంప్ తో మనకి ఎందుకు గొడవ, చూద్దామని చెప్పి ఆగారు. తర్వాత యుద్ధం స్టార్ట్ అయింది, అది వేరే విషయం. తర్వాత ఏం చేశారు వీళ్ళు, మీరు మాట్లాడకండి, నేను ఇరాన్ తో డైరెక్ట్ గా మాట్లాడతాను అని చెప్పి బరిలోకి దిగాడు డొనాల్డ్ ట్రంప్. 3-4 చర్చలు అయినా కానీ సొల్యూషన్ రాలేదు. సో ఇజ్రాయెల్ నిర్ణయించు. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ G7 నుంచి ఎందుకు అర్జెంట్ గా వెళ్ళవలసి వచ్చిందంటే, ఆయన వచ్చినప్పటికీ లేదే, ఈ దేశాధినేతలతో అందరితో కూడా 1-on-1 మీటింగ్స్ కూడా ఫిక్స్ అయినాయి, వాటిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళారు. ఎందుకు అంటే కనుక బెంజమిన్ నెతన్యాహు ఇజ్రాయెల్ ఏదో పెద్ద ఘటన చేయబోతోంది అని ఆయనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకనే ఇమాన్యుయల్ మెక్రాన్ ట్వీట్ చేశారు, ఇది సీజ్ ఫైర్ కోసం ఆయన పరిగెత్తారు అని ట్వీట్ చేస్తే, ఆయన సెల్ఫ్ డబ్బా తప్ప ఏమీ లేదు, ఇదేమి కాదు, దానికోసం వెళ్ళలేదు అని డొనాల్డ్ ట్రంప్ మళ్ళీ ట్వీట్ చేశారు. కాబట్టి అక్కడ ఏదో పెద్ద విషయం జరగబోతోంది. దీన్ని నేను చెప్పింది కాదు. పెద్ద విషయం ఏమై ఉండొచ్చు? పెద్ద విషయం అంటే ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీరు అడగండి. వాళ్ళ ఇజ్రాయలీ అంబాసిడర్ టు అమెరికా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఈ గురువారమో శుక్రవారమో చాలా పెద్ద ఘటన మీరు చూడబోతున్నారు. గతంలో మేము నేచర్ బాంబులు పెట్టి హిజ్బుల్లాని ఎలా టార్గెట్ చేశామో
అది చాలా నార్మల్ చిన్న విషయంగా మీకు కనిపిస్తుంది, మేము చేయబోయే కార్యం మీరు చూస్తే అని స్టేట్మెంట్ ఇచ్చాడు. దీన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేసుకుంటామో మన ఇష్టం. ఆఫ్ కోర్స్ బెంజమిన్ నెతన్యాహు టార్గెట్ వచ్చి ఖమనేని తీసేయాలి, అమెరికా ఏమో అతన్ని తీయకూడదు, మీరు మిగతా వాళ్ళని ఎవరైనా చేయండి కానీ ఖమనేని టచ్ చేయకుండా రెజ్యూమ్ ఉండాలి అని అమెరికా. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సెస్ ఉంది కాబట్టి మరి అల్టిమేట్ గా ఏం జరుగుతుంది మనకు తెలియదు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఇజ్రాయెల్ వాళ్ళు మొత్తం టార్గెట్ ఇచ్చి అమెరికాని ఖమనేని షూట్ చేయమని చెప్పి డొనాల్డ్ ట్రంప్ దాన్ని క్రెడిట్ తీసుకుంటారు. నేనే చంపాను వాడిని, ఈ శాంతి నేనే నెలకొల్పాను అని ఒక విధమైనటువంటి ఆయన సెల్ఫ్ అగ్రాండిస్మెంట్ ఆయన వెళ్ళబోతాడు. ఇది జరుగుతుందేమో అని అనుమానం ఉంది నాకు, కానీ చెప్పడం చాలా కష్టం. అంత అర్జెంట్ గా ఆయన వెళ్ళిపోవడానికి వెనకాల కారణాలు ఇవన్నీ ఉన్నాయి. మేజర్ యాక్షన్ ఖమనేని సరౌండ్ చేశారు, ఇప్పుడు సరౌండెడ్ చేశారా ఖమనేని మొత్తం చుట్టుముట్టానంటారా? ముట్టక్కర్లేదండి, ఆయన లొకేషన్ ఏమో తెలుస్తుంది. ఎందుకంటే మనకు వాళ్ళ అలీ షదామి అని చెప్పేసి వాళ్ళ #1 మిలిటరీ కమాండర్ ని చంపారు నిన్న పొద్దున్న. కాబట్టి ఆయన నెక్స్ట్ అంటే ఖమనే ఎవరికి ఇన్స్ట్రక్షన్ ఇస్తారో ఆ వ్యక్తిని చంపారు. ఖమనేకి ఎవరున్నారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడానికి? ఆయన దగ్గర ఉన్నటువంటి ఎవరెవరికైతే ఆయన కమాండ్స్ ఇవ్వగలడో ఆ వ్యక్తులందరినీ చంపేశారు. ఖమనే ఎక్కడికి వెళ్తాడు? అందుకనే డొనాల్డ్ ట్రంప్ తెహరాన్ ని వెకేట్ చేయండి అని ఎందుకు ట్వీట్ చేశాడు. భారత ప్రభుత్వం కూడా మనం ఏం అడ్వైజరీ జారీ చేస్తాం, మన పిల్లలందరినీ కూడా మేము మీ సహాయానికి రాలేము, ఎవాక్యువేట్ చేయలేము, తెహరాన్ నుంచి మీరు ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ తీసుకొని తెహరాన్ నుంచి వెళ్ళిపోండి అని మనం అఫీషియల్ గా అడ్వైజరీ రిలీజ్ చేశాం భారతదేశం. ఎందుకు చేశాం అంటే ఏదో పెద్ద ఘటన జరగబోతుంది, పెద్ద ఎత్తున అక్కడ దాడులు జరగబోతుంది అంటే వాళ్ళ అంబాసిడర్ చాలా క్లియర్ గా చెప్తున్నాడు. పేజర్ బాంబుల కంటే చాలా ఎన్నో రెట్ల అద్భుతంగా ఉండబోతోంది. పేజర్ బాంబులు మేము చేసింది, హిజ్బుల్లా మీద చేసింది చాలా చిన్న ఘటన అని మీరే అంటారు చూడండి, అతను ఆఫీషియల్ గా చెప్తున్నాడు స్టేట్మెంట్. కాబట్టి ఏం జరుగుతుందని ఎవరు చెప్పగలరు? సివిలియన్స్ అయితే పెద్ద నష్టం వాటిల్లకుండానే చేస్తారా? ఎందుకంటే సివిలియన్స్ కి నష్టం వచ్చిందంటే కనుక సివిలియన్స్ అందరూ కూడా ఇజ్రాయెల్ వ్యతిరేకమైనటువంటి ప్రమాదం ఉంది. అక్కడ ఖమనేకి ఈ రెజీమ్ కి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళలో కొంతమంది మాత్రమే ఇజ్రాయెల్ సమర్థిస్తున్నారు, అమెరికాని ఇజ్రాయెల్. మెజారిటీ ఆ రెజీమ్ పోవాలనుకుంటున్నారు కానీ వాళ్ళలో ఇజ్రాయెల్ వ్యతిరేకత పోలేదు. ఇజ్రాయెల్ ని వ్యతిరేకిస్తున్నారు, లోకల్ రెజీమ్ కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళ ప్రజల మీద దాడి చేసి జన నష్టం జరిగిందంటే కనుక ఆ దేశంలో ఇజ్రాయెల్ వ్యతిరేకమైనటువంటి జ్వాలలు విపరీతంగా వచ్చేటువంటి ప్రమాదం ఉంది. రెజీమ్ చేంజ్ చేసినా కానీ కూడా ఇజ్రాయెల్ దాని వల్ల లాభం ఉండేటువంటి అవకాశాలు లేవు. అందుకని జన నష్టం జరగకుండా ఇవి చేయాలి. మరి అది సాధ్యం అవుతుందా? ఖమనే లాంటి వ్యక్తి జనారణ్యంలో వెళ్ళి దాచుకొని ఉండొచ్చు. అతన్ని చంపాలంటే ఎలా చంపాలి? గతంలో మనం చూసాం కదా, మనకు గాజాలో హాస్పిటల్స్ కింద, పిల్లల స్కూళ్ల కింద, ఈ యొక్క రెఫ్యూజీ క్యాంపులలో దాచుకున్నాడు వీడు. అప్పుడు కొట్టినప్పుడు కొల్లెటరల్ డ్యామేజ్ చాలా మంది చనిపోయారు. మరి అటువంటిది చేస్తారా, ఏం చేస్తారో మనకు తెలియదు. కాబట్టి చెప్పమ్మా. అందుకని 2 రోజులు జరగబోతోందమ్మా. 48 hours లో మేజర్ మనకు వెస్ట్ ఏషియా అని ఈస్ట్ ఏషియా అనకూడదు, మనం వెస్ట్ ఏషియా అని చెప్దాం, మనం మిడిల్ ఈస్ట్ అనకూడదు. సారీ, మిడిల్ ఈస్ట్ అనేది వాళ్ళ దృష్టిలో, యూరోప్ దృష్టిలో అది ఈస్ట్ అంటారు వాళ్ళు, మనకు వెస్ట్ ఏషియా అది. కాబట్టి వెస్ట్ ఏషియాలో మేజర్ చేంజెస్ 48 గంటల్లో జరగబోతోంది. మనం అందరం కూడా దాన్ని చూస్తాం. ఇప్పుడంతా మనం చర్చించేది స్పెక్యులేషన్, అది జరగచ్చు ఇది జరగచ్చు అని. జరుగుతున్న వాటి పరిణామాల ఆధారంగా రెజ్యూమ్ చేంజ్ చేసేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. పుల్లారావు గారు చెప్పండి. ట్రంప్ సేమ్ ఇండియా పాకిస్తాన్